చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించింది వైసీపీ. వైఎస్ జయంతి సందర్భంగా ఇవాళ్టి నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. బాబు పాలనపై 100 ప్రశ్నలతో రూపొందించిన బ్యాలెట్తో ఇంటింటికి వెళ్లనున్నాయి వైసీపీ శ్రేణులు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి, సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకువెళ్లాలని నిర్ణయించింది వైసీపీ. ఇందుకోసం ఓ కరపత్రాన్ని రూపొందించింది. ఇందులో ఎన్నికలప్పుడు చంద్రబాబు చేసిన వాగ్దానాలు, వాటిని నెరవేర్చలేకపోయిన వైనాన్ని వివరించారు. అంతేకాదు, చంద్రబాబు పాలన పాసా ఫెయిలా అనేది ప్రజలే నిర్ణయించాలని కోరుతూ 100 ప్రశ్నలతో ఒక బ్యాలెట్ను కూడా పొందుపరిచారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని 5 నెలల పాటు అంటే డిసెంబర్ 31 వరకు జరపాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. తానిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా ఈ 2 ఏళ్లలో బాబు ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది. అలాగే రాజధాని పేరుతో భూదందాను నిర్వహిస్తున్నారంటూ గడప గడపకు వెళ్లి వివరించాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. సర్కారు నుంచి ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏదైనా మేలు జరిగిందా అనే విషయాలపై కూడా ఆరా తీయనున్నారు. ఆయా జిల్లాల్లో గడప గడపకు కార్యక్రమం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి రోజువారీగా నివేదికలు తెప్పించుకునేలా ఏర్పాట్లు చేసింది వైసీపీ. కార్యక్రమ పర్యవేక్షణకు ఇప్పటికే ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. గడప గడపకు పంపిణీ చేయాల్సిన కరపత్రాలు కూడా అన్ని జిల్లాలకు చేరవేశారు. వైఎస్ జయంతిని పురస్కరించుకుని తొలుత ఆయన విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గడప గడపకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.